ఈ కాలం కూర్చొని హోమాలు, యజ్ఞాలు, నవరత్నాలు, యంత్రాలు అనుకుంటే మీ డబ్బులు వేస్ట్. ఆ రత్నాలు పనిచేస్తాయి, అమ్మిన వాడికి పనిచేస్తాయి. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చారు కదా, అతనికి డబ్బు క్యాష్ అయింది. మీకేమైంది? ఇంకొకరు చూపించుకోవడానికి పనిచేస్తాయి. నా చేతిలో ఇన్ని ఉంగరాలు ఉన్నాయి, ఇన్ని రాళ్ళు, నవరత్నాలు ఉన్నాయి. రాళ్ళు పనిచేస్తాయి, కానీ ఒరిజినల్ రాళ్ళు అనేవి వెంకటేశ్వర స్వామి కిరీటంలోకి, విజయవాడ కనకదుర్గమ్మ హారంలోకి వెళ్తాయి. సైడ్ పీసులన్నీ మనకు దొరుకుతాయి. అవి వచ్చి మనకు అద్భుతాలు చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఒరిజినల్ స్టోన్స్ మీకు దొరికితే అది మీ అదృష్టం, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదే ఒరిజినల్ స్టోన్ జరిగి ఆ రత్నం మీకు వ్యతిరేకమైతే చెడ్డే జరుగుతుంది అంతే వేగంగా. కాబట్టి రత్నం అనేది అనుకూల రత్నమా, ప్రతికూల రత్నమా, దోషం ఉన్నదా లేదా అని తెలుసుకోవడమే కష్టం. కటింగ్స్ అలా చేసి మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపుల్లో క్రాకులు కనిపించవు, లోపల బబుల్స్ కనిపించవు. అవి లేతవా ముదురువా మనకు అనుభవం లేదు. ఇట్లా అదే చెప్తారు, ఏదో పద్యం ఉంది వేమనది, నిక్కమైన నీలం ఒక్కటి చాలదా అనేసి, తలుకు బెలుకు రత్నములు తట్టడేలా నిత్యమైన నీలం ఒక్కటి చాలదా అని. అంటే ఏ దోషంలోనైనా ఒక నీలం చాలు అని అర్థం.